ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అనమాట. అభయహస్తం పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే మిస్ అవ్వడం అయితే జరిగింది. జిహెచ్ఎంసీలో అభయహస్తం దరఖాస్తుల మిస్సింగ్ కలకలం రేపుతుంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం 14 లక్షల దరఖాస్తులు వస్తే 11 లక్షలు మాత్రమే జిహెచ్ఎంసీ కంప్యూటరైజ్ చేసింది. లేని దరఖాస్తులకు ప్రైవేట్ ఏజెన్సీకు జిహెచ్ఎంసీ బిల్లు అయితే చెల్లించింది. జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో అభయహస్తం దరఖాస్తుల గందరగోళం నెలకొంది. మ్యూచువల్ డాక్యుమెంట్లను కంప్యూటర్ చేసినట్లు లెక్కలు చూపి ప్రైవేట్ ఏజెన్సీలు నిధులు కాజేసినట్లు సమాచారం. ప్రైవేట్ ఏజెన్సీలకు జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు సహకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ఇలా చూసుకుంటే 3 లక్షలకు సంబంధించి అదనంగా డబ్బులు అయితే ముడుపులు అందించారని. అభయహస్తానికి సంబంధించి మరి నిజంగా అంతమందికి ఉంటే మరి ఎంతమందికి ఎందుకు అలా మిగిలిన వారికి అయితే మరి మిగిలిన వారు లబ్ధి ఎలా పొందుతున్నారని చెప్పేసి అంటున్నారన్నమాట. సో ఈ విధంగా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అభయహస్తం పథకానికి సంబంధించి దరఖాస్తులు మిస్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని